అందరికీ నమస్కారం. విజయవాడలో వరదలు వచ్చిన సందర్భంగా దాదాపు 8-9 రోజుల నుంచి పట్టణమంతా నీటిలో మునిగిపోయి చాలా క్లిష్ట పరిస్థితుల్లో అక్కడ ప్రజలు ఉంటున్నారు. దాదాపు 10-12 లక్షల మంది ప్రజలకు నివాసయోగ్యం లేకుండా అందరూ షెల్టర్లలో మాత్రమే ఉండబడిన పరిస్థితి ఉంది. ఈ కారణంగా చాలా ఇబ్బందులు గురవుతున్నారు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాత్రి పగలు అనకుండా రాత్రి నిన్న దినం పేపర్లో ఉంది, రాత్రి 3-4 గంటల వరకు కూడా ఆయన పర్యవేక్షణ చేస్తూ ఉంటూ అందరికీ సరుకులు అందించడం కానీ అన్ని రకాల వసతులు కల్పించే పరిస్థితుల్లో నిరంతరము 10 రోజుల నుంచి పనిచేస్తున్నాడు ముఖ్యమంత్రి గారు. కాబట్టి ఇంత నష్టపోయిన అమరావతి విజయవాడ ప్రజలందరూ రాష్ట్ర ప్రజలందరూ బయట ప్రాంతాల వాళ్ళందరూ కూడా విరాళాలు విపరీతంగా ఇస్తున్నారు. కాబట్టి మన వంతు సహాయంగా పొద్దుటూరు ప్రజలు కూడా ఈరోజు ముస్లింలందరూ కూడా కలిసి దాదాపు 10 అంజుమన్ అస్లే ఇస్లాం కమిటీ వాళ్ళు దాదాపు 12 లక్షల రూపాయల డబ్బు ఒక లారీ సరుకులు వేసి ఆ ప్రాంతానికి పంపుతున్నారు. ఎవరు అడగపోయినప్పటికీ వాళ్ళంతకు వాళ్ళే ముందుకొచ్చి ఇబ్బందుల్లో ఉన్నటువంటి ప్రజలకు మన వంతు సహాయం అందించాలనే ఒక మంచి మనసుతో వాళ్ళు ఇటువంటి సాయం చేసిన దానికి వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ మిగతా ప్రజలందరూ కూడా ఏదో ఒక రకమైన పరిస్థితుల్లో ఇబ్బందుల్లో ఉండబడిన వారికి మనం వాళ్ళకు చేయూతనియాల్సిన అవసరం మనందరి బాధ్యతగా ఉంది. కాబట్టి మిగతా వారందరూ కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. విజయవాడలో వరద బాధితుల సహాయార్థము పొద్దుటూరు అంజుమన్ అహ్లే ఇస్లాం కమిటీ ఆధ్వర్యంలో మసీదుల ద్వారా స్నేహితుల ద్వారా ఒక లారీ నిత్యావసర సరుకులు 12 లక్షల రూపాయల నగదును విజయవాడ మునక ప్రాంతానికి సంబంధించిన పేద ప్రజలకు సహాయార్థము పంపించడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో ఆయన చేతుల మీదుగా ఈ లారీని సాగనంపి అక్కడ పోయిన తర్వాత పేద ప్రజలు ఏ ప్రాంతాల్లో ఉంటారో ఆ ప్రాంతానికి తీసుకొని పోయి ఈ పంపిణీ కార్యక్రమాన్ని చేసేదానికి మేమందరం కూడా పోవటం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే కష్టాలు ఉన్నారో వాళ్ళు ఆదుకునేదానికి మనం అందరం ముందుకు రావాలని చెప్పి పెద్దన పిలిపించిన మేరకు అందరం దానికి కట్టుబడి మనం అందరం ముందుకు వచ్చి ఏదో ఒక సహాయం చేయాలని చెప్పి నేను పొద్దుటూరు పట్టణ ప్రజలందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.